పిల్లర్ని చూసినట్టయితే ఒక స్క్వేర్ షేప్ కనిపిస్తూ ఉంది, అక్కడ ఒక స్పియర్ కనిపిస్తూ ఉన్నది, హెక్సాగన్, హెక్టాగన్, అన్ని రకమైన డైమెన్షన్స్ని వాడి ఇట్లాంటి పిల్లర్ని ఈ ఒక్కటే కాదు ఇక్కడ ఉన్న ప్రతి పిల్లర్ కూడా ఇదే విధమైన టెక్నిక్ యూజ్ చేసి కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది, చెక్కినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు ఎంత ప్రిసైజ్గా చెక్కారంటే ఇక్కడ చూస్తే ఇందులో ఉన్న ఒక గ్యాప్ కూడా ఎగ్జాక్ట్లీ మన ఏళ్ళు పట్టేంత గ్యాప్ని కూడా వదిలేసి చెక్కి ఇదే గ్యాప్ ప్రతి ఒక్క పిల్లర్కి ఉండేలా చూసుకున్నారంటే లైక్ వాళ్ళు ఎంత నిష్ఠతో చెక్కారో మనం తెలుసుకోవచ్చు. ప్రయత్నం చేస్తారు. నమస్తే. ఊరు పేరు ఎలా వచ్చింది? నగనూరు. 400 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, చరిత్ర గల ఊరు. అందుకోసమే 400 గుళ్ళు చేయబట్టి నగనూరు అని పేరు వచ్చింది ఈ ఊరుకు. ఇప్పుడు ఇక్కడ గుళ్ళు కొన్ని కూలిపోయినాయి, శిథిల వ్యవస్థలు అయిపోయినాయి. రాజరాజేశ్వర టెంపుల్ అని ఉండే, శిథిల వ్యవస్థలు అయిపోయి ఇప్పుడు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అప్పుడు పండుగ జరుగుతుంది. ఈ వెనకట ఎప్పుడో సామంతరాజులు, దొమ్మరాజులు అని పరిపాలించారట ఈ ఊరును. వాళ్ళ కాలం నాటిది చరిత్ర ఇది, కాకతీయుల చరిత్ర నాటిది. రుద్రమదేవి, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అప్పటి కాలం నాటి ఊరిది. ఇక్కడ కోట ఉన్నది, అది మొత్తం కూలిపోయింది. అది కోట అనేది శిథిల వ్యవస్థ అది కూలిపోయింది మొత్తం. ఈ కోటకు, ఈ గుట్టకు, ఈ గుడికి కింద సురంగ మార్గం ఉన్నది, ఉండేది ఉన్నది, ఇప్పటికి ఉన్నది. దానిలో లోపల భాగం చూస్తే మేము సగం దూరం పోయి వచ్చినాం. అప్పుడు ఒక 10-20 సంవత్సరాల క్రితం చిన్నపిల్ల అన్నప్పుడు 2005, 2006, 2005-6 మధ్యలో పోయినాం. ఇప్పుడు వెళ్ళే ప్రయాసం చిత్ర వ్యవస్థలు అయ్యి మధ్యలో కూలిపోయినది. అది చుట్టూ ఏ ఏరియా తిరిగినా సభలో అన్ని గుళ్ళే ఉంటాయి మా దగ్గర. 400 పైన ఉండేప్పటికైనా దాని చరిత్ర నగునూరు అని వచ్చింది అన్నట్టు మా గ్రామానికి. ఇక్కడ కరీంనగర్ దగ్గర 6 కిలోమీటర్లతో ఉంటుంది ఈ ఊరు. యాక్చువల్గా మనకి ఇప్పుడు కరీంనగర్ అనేది మన అసఫ్ జాహీలు వచ్చిన తర్వాత దాన్ని ఫేమస్ చేశారైనా, కానీ కాకతీయులు ఇక్కడ నుంచే పరిపాలన చేసేది చరిత్ర ఉన్నది, చెప్తున్నది మాకు. దొమ్మరాజులు, సామంతరాజులు, వాళ్ళు వీళ్ళు, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ దీన్ని పాలించిన ఊరు, గ్రామం ఇది. ఇంత చరిత్ర ఉండి గ్రామాల సుధా అతిగా గుళ్ళు ఉన్నాయి మా దగ్గర. చుట్టుపక్కల ఎక్కలేని గుళ్ళు మా ఈ ఊళ్ళోనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఈ ఊళ్ళోనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నగనూరులో ఉన్నాయి. ఈ గుళ్ళు ఉన్నాయి అన్నట్టు. ఏ ఏరియాకు ఒక చుట్టూ 1 కిలోమీటర్ పోతే గుడి ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఆ గుడి ఉంది, త్రికూటాలయం ఉంది. 1000 స్థాపన. ఎట్లా అంటే నేను వచ్చినప్పుడు పూజలు ఏం లేవు, అంటే ఓన్లీ విగ్రహాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మాత్రం కొన్ని పూజలు మహాశివరాత్రి అప్పుడు రంగరంగ వైభవంగా జరుగుతుంది. 3 లింగాలు ఉంటాయి. ఒకటి పడమర నుంచి తూర్పు వస్తుంది, ఒకటి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వస్తుంది, ఒకటి తూర్పు నుంచి పడమర వస్తుంది. అందుకోసం త్రికూటేశ్వర ఆలయం అని దానికి పేరు. దానికి దీని లెక్కనే 1000 పిల్లల టెంపుల్ కానీ, రామప్ప కానీ సేమ్ ఇంకా అంతకన్నా బాగుంటుంది మా దగ్గర. మా దగ్గర శివాలు, లింగాలు బాగున్నాయి, ఎగ్జాక్ట్ బాగున్నాయి. అవి మనం ముట్టుకున్నా కూడా చాలా స్మూత్. దీనిలో ఎప్పటికైనా అక్కడ అదొక టెంపుల్. దాన్ని పునర్నిర్మించడానికి త్రికూటేశ్వర ఆలయం అని ఈ రోడ్డుకు ప్రతిమ ముందు దగ్గర మళ్ళీ దాన్ని పునర్స్థాపన చేస్తాను. కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు తీసుకొచ్చి చేస్తారా? చెప్తుంది గుడిని మొత్తం తీసుకొచ్చారు. మనకి శిల్పకళ ఉండే అట్లాంటి కళాకారులు ఎవరైనా ఇక్కడ ఉన్నారు, కొద్దిగా ఉన్నారు. మరి ఇక్కడ మన దగ్గర లేదు ఒక ఊరు ఉండేది రామడుగు ఉంది. శిల్పా చెప్తారు ఆడ. రామడుగు కాశీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది రామడుగు అని. రామడుగు అది ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఇంత పెద్ద బండ ఉన్నది. దీనికి ఒక మనిషి బొమ్మని ఇక్కడ జరిగిన ఇన్వెషన్స్ వల్ల దీని ముఖం మొత్తం డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక మనిషి బొమ్మ చెక్కే ప్రయత్నం చేసిన శిల్ప కళాకారుల సంపద ఎలాంటి దుస్థితిలో ఉందో చూసే చిన్న ప్రయత్నం చేద్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే అంత గొప్ప శిల్పకళని మనం అభిమానించాము, ఆదరించారు. ఇక్కడ ప్రజలు పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు. కానీ సేమ్ అట్లాంటి ఇంకో ఆలయాన్ని మనం చూడవచ్చు. కానీ ఈరోజు ఇది ఇలాంటి ఒక శిథిలావస్థలో ఉన్నది. మరి ఇక్కడ కేవలం దేవుళ్ళ విగ్రహాలు లేవు అన్న ఒక చిన్న కారణంతో ఈరోజు ఇది ఒక గార్బేజ్లా, ఒక డస్ట్బిన్లా యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ శిల్పకళను దీన్ని కదా మన ముందటి తరాలకు అందించే ప్రయత్నం చేయాలి. ఇది కదా అసలైన మన సంపద, ఇది కదా మన అసలైన సిరి. ఇట్లాంటి వాటిని కదా మనం ప్రిజర్వ్ చేసి ముందు తరాలకు చూపించాలి. అదే ఇక్కడ చూసినట్టయితే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, అక్కడున్న శిల్పకళనే ఈరోజు ఇక్కడ మనం ఉట్టి పడతా ఉన్నది. మరి చెదరకుండా ఉన్నా కూడా
దీన్ని ఇలా వదిలేసి దీని ఒక డస్ట్బిన్ గాను ఒక గార్బేజ్ బిన్ లాను చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇలాంటి శిల్పకళను కదా మన ముందు తరాలకు అందించాలి. ఇలాంటి ఒక వ్యవస్థను కదా మనం క్వశ్చన్ చేయాలి. మనం మారినప్పుడే మన శిల్పకళను, మన సంపదను, మన నిజమైన సంపదను మన ముందు తరాలకు తెలియచేయగలుగుతాము. ఇది టెంపుల్ అసలు ఎక్కడ చూసినా కూడా చెక్కు చెదరకుండా మోస్ట్లీ 80% అలానే ఉండిపోయింది. కానీ మరి ఎందుకు ఇది ఇలాంటి ఒక దుస్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? ఇలాంటివి కదా మనం ప్రిజర్వ్ చేయాలి, ఇలాంటివి కదా మన ముందు తరాలకు మనం ఇచ్చేయాలి. ఇది కదా మన అసలైన సంపద, ఇది కదా మన పూర్వీకులు మనకిచ్చిన సంపద. మరి వాళ్ళు దాచి మనకిచ్చినప్పుడు మనం ఎందుకు మన ముందు తరాలకు ఇవ్వకూడదు? ఇలాంటి దుస్థితిలో ఇలాంటి శిల్పకళను వదిలేయడమేనా మనం ఇన్ని రోజులు గొప్పగా చెప్పుకుంటున్న సివిలైజేషన్? ఇంత గొప్పగానా మనం సివిలైజ్డ్ అయింది? ఇంత అవివేకంగా ఆలోచిస్తూ మనం ఎందుకు ఇంకా గొప్పగా మారాము, మేము సివిలైజ్డ్ పీపుల్ అని అనుకుంటున్నాము? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలా ఉన్న ఈ సంపదను ఎందుకు మనం కాపాడలేకపోయాము, అట్లీస్ట్ దీన్ని ప్రిజర్వ్ చేయలేకపోయాము అని. ఇప్పుడు ఈ టెంపుల్ని నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇక్కడ ఏదో శిథిలావస్థలో ఉన్న ఒక టెంపుల్ ఉన్నది, అరే నాకు వీడియోకి పనికి వస్తుంది అని కాదు. ఇలాంటి ఈ శిథిలావస్థలో ఉన్న టెంపుల్సే మన చరిత్రగా, మన పూర్వీకులు మనకిచ్చిన బహుమానంగా మనం భావించాలి. ఇలాంటి టెంపుల్స్ని, ఇలాంటి చారిత్రకమైన కట్టడాలనే మనం ప్రిజర్వ్ చేసుకొని మన ముందు తరాలకి అందించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నువ్వు ఇవాళ ఆశిస్తే రేపాడు పాడు చేశాడు, కానీ ఎప్పుడు ఎంతమందికి షేర్ చేసినా తరగని ఆస్తి ఏదంటే మన పూర్వీకులు మనకిచ్చిన సంపద, ఇలాంటి కళా సంపద. సో ఇలా కళా సంపదలను మనం గుర్తించి వాటిని ఇంకో 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తూ, దీన్ని ప్రిజర్వ్ చేసే ప్రయత్నాలు చేస్తూ మన కళను, మన చరిత్రను, మన పూర్వీకుల కష్టాన్ని మనం గుర్తించుకొని 10 తరాలకు చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నమస్కారం.